ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం. అవునండి. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరెలు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరిలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. హాయ్ అందరికీ, వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. టుడే నేను చేయబోయే రెసిపీ స్వీట్ ఐటెం పూర్ణం బూరెలు. శనగపప్పు 2 గ్లాసులు, బెల్లం తురుము 2 గ్లాసులు, యాలకులు 3, బాదం పలుకులు 3, నెయ్యి కాస్త, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు. ముందుగా 2 గ్లాసుల శనగపప్పుని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నానబెట్టుకున్న శనగపప్పును అందులోకి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. హై ఫ్లేమ్ పైన 7 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన శనగపప్పుకి ముందుగా కొలతని తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు బెల్లంని యాడ్ చేయాలి. ఈ పప్పు బెల్లం మిశ్రమాన్ని చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో రుబ్బుకున్న పప్పుని తీసుకోవాలి. మూడు ఇలాచీని తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని పప్పులోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు 1/2 కప్పు తురుముకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు మిశ్రమాన్ని అడుగంటకుండా గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్ పైన ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇలా ముద్దగా రావాలి మిశ్రమం మనకి, అప్పుడే ఉండలు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంతలోపు మరో బౌల్ తీసుకొని అందులోకి 3 గ్లాసుల వరకు మైదా పిండిని తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ మరియు చిటికెడు వంట సోడా వేసి మూడింటిని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. 4 గ్లాసుల వరకు వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా చూపించిన విధంగా పలుచగా కలుపుకోవాలి. చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పలుచగా కలుపుకోవాలి. చల్లార్చుకున్న పూర్ణం పిండిని ఇలా బాల్స్ లాగా చేసి ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి బూరెలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పూర్ణం బాల్ని మైదా పిండిలో డిప్ చేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. బూరెలు ఒకదానికొకటి కలిసిపోకుండా గరిటెతో ఇలా సపరేట్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే, అందరూ ఎంతో ఇష్టంగా తినే పూర్ణం బూరెలు రెడీ.
వేడి వేడి బూరెల్ని తీసుకొని కాసింత నెయ్యితో కలిపి తింటే ఉంటుందండి. స్వర్గానికి అంగుళమే దూరం. మన సబ్స్క్రైబర్ ఒకరు స్వర్ణకుమారి గారు అడిగారండి, ఈ రెసిపీ వారి కోసం చేశాను.